10 years ఎంపీ చేశా. నా మీద క్రిమినల్ ఆరోపణ ఎవరైనా చేశారా, ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ, లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా? నేను ఎక్కడ భూములు కబ్జా చేశాను ఎవరిని ఆరోపించారా? కీచకుడిని ఎవరిని ఆరోపించారా? నేను ఎక్కడ కామాంధుడిని ఎవరిని చెప్పారా? నేను రౌడీ షీటర్ని కాదు, గొండాగిరి చేయలేదు, స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బేలేదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు, రోజువారీ హఫ్తాలు వసూలు చేయలేదు. ఈ బోండా ఉమా అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. రౌడీయిజం, గొండాయిజం అతను 2 కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది. కాబట్టి అతను చేసే పనులు దొంగ ఏమంటాడంటే దొంగతనం చేసి ఎదుటి దొంగ అంటూ ఉంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ బోండా ఉమా అనే వ్యక్తి. అతను ఒక కాలకేయుడు, కీచకుడు, ఎంతోమంది మహిళల జీవితంలో కూడా ఆడుకున్నటువంటి వ్యక్తి. అతనికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అనుమానం మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం. ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన నభూతో నవదర్శనం జరిగింది. ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు, అపూర్వ స్పందన చూపించారు, ప్రేమాభిమానాలు చూపించారు. అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ గోండా రౌడీ బోండా ఉమా ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది.